అందరికీ నమస్కారం. నేను మీ దేవి. ప్రేమ కలవరం 22వ భాగం. రచయిత శ్వేతసాయి గారు. ఆల్మోస్ట్ పడిపోయాను అనుకున్న సిరి కళ్ళు గట్టిగా మూసుకొని విక్రమ్ మీద మెడని భయంతో గట్టిగా పట్టుకుంటుంది. గట్టిగా మూసి ఉన్న కనురెప్పలు అదురుతున్న పెదవులను చూసి ఆమె బుగ్గ మీద బుద్ధిస్తాడు విక్రమ్. ముద్దుకి కళ్ళు తెరిచిన విక్రమ్ని చూసి తనను తను చూసుకొని విక్కీ వదులని అతన్ని కొడుతుంది. ఆమెని ఇంకాస్త పైకి లాక్కొని వదులుతానులే కానీ ఒక ముద్దివ్వు అని చిలిపిగా అడుగుతాడు. విక్రమ్ కోపంగా వస్తుంది ఆమె గొంతు. నేను నీకు మొగుడిని ఏమనుకున్నావో? ఆ రోజు పీటల మీద నా మెడలో ఈ తాళి కట్టి ఉంటే నువ్వేది చెప్తే అలాగే చేసేదాన్ని, ఎలా చెప్తే అలా వినేదాన్ని, నీ ఇష్టానికే ఉండేదాన్ని. కానీ ఇప్పుడు మాత్రం కాదు అని అతని చేతిలో నుండి కిందకు దిగుతున్న ఆమెని ఆపి, ఎలా కట్టినా నేను నీకు మొగుణ్ణే అని చెప్తాడు. ఇంతలో ఇదిగో బట్టలు అని లోపలికి వచ్చిన మాధవి గారు వాళ్ళని చూసి, అది అబ్బాయికి బట్టలు లేవని ఇవ్వడానికే వచ్చాను, అప్పుడు పెళ్లిలో పెట్టడానికి తీసుకున్న పట్టుబట్టలు ఇవి ఉన్నాయని చెప్తే, అమ్మ వద్దు, ఇక్కడ విక్రమ్ బట్టలు ఉన్నాయిలే అని చెప్తుంటే, వద్దు ఇవ్వండి అత్తయ్య, పెళ్ళయింది ఈరోజే కదా, అవి వేసుకుంటానని తీసుకుంటాడు. ఆ కవర్ లాక్కొని, అమ్మ నేను ఇస్తాను నువ్వు వెళ్ళని చెప్తుంది కంగారుగా. ఎందుకో అంత కంగారని ఆమెను తన వైపు తిప్పుకొని కవర్లో చూడబోతే, విక్కీ వద్దు అని కవర్ దూరం పెడితే, ఎందుకు వద్దు అని ఫస్ట్ నైట్కి పెట్టేవా అని అడుగుతాడు. నీకెలా తెలుసు అని అడుగుతుంది. నువ్వు పడే హడావిడి చూస్తుంటే అర్థమవుతోంది కదా అని తాపీగా చెప్తాడు. అయినా ఇది నీకు ఇవ్వను, బుద్ధిగా అందులో ఉన్న బట్టలు వేసుకో అని ఆ కవర్ తీసుకొని బయటకి వెళ్ళిపోతుంది. విక్రమ్ నవ్వుకొని ఫ్రెష్ అయి వచ్చి హాల్లో నారాయణ గారు ఉంటే అటు వెళ్తారు. రండి బాబు భోజనం చేద్దామని పిలవగానే ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు. మాధవి గారు వడ్డిస్తూ ఉంటే, నేను వడ్డిస్తాను అని సిరి తీసుకుని వడ్డిస్తూ, నాన్న కావ్యని కూడి పిలవనా అని అడుగుతుంది. ముందు అల్లుడి గారికి వడ్డించని ఆర్డర్ వేస్తారు. నువ్వు కూర్చో సిరి అని విక్రమ్ చెప్పడంతో, మీరు తినండి, నేను తర్వాత తింటాను, పాపం కడుపుతో ఉన్న అమ్మాయి తినకుండా నేనెలా తింటాను అని కావాలని ఆయన ముందు జాలి ప్రదర్శిస్తుంది చెల్లి మీద. అది విని ముద్ద నోట్లో పెట్టుకోబోయేవారు ఆగి, వెళ్ళి పిలువని ప్లేట్ వైపే చూస్తూ చెప్తారు. ఎవరిని అని అడుగుతుంది. ఒక లుక్ ఇస్తే, అలాగే పిలుస్తానని ఇప్పుడే వెళ్తుంది పరుగున. కావ్య కిరణ్ ఇద్దరు వస్తారు. మెల్లిగా వాళ్లకు వడ్డించి తినండి అని అంటే, నువ్వు కూర్చుంటావా ఇప్పుడైనా అని అంటారు. నీకోసమే, కేవలం నీకోసమే వాళ్ళని పిలిచానని చెప్తారు నారాయణ గారు. అలాగే నాన్న అని వెళ్ళి కావ్య పక్కన కూర్చోబోతే, అబ్బాయి పక్కన కూర్చో అని చెప్తారు గంభీరంగా. అక్క వెళ్ళి బావ పక్కన కూర్చో అని కావ్య కూడా అదే చెప్పడంతో విక్రమ్ పక్కన కూర్చుంటుంది. ఎందుకో ఆమెకి కొత్తగా ఉంది. ఇద్దరు కలిసి చాలాసార్లే ఇలా కూర్చొని భోజనం చేశారు, కానీ ఇది మొదటిసారి అతని భార్యగా కూర్చొని అతని పక్కనే తినడం కొత్తగా ఉంది తనకి. అందరికీ మాధవి గారు వడ్డిస్తారు. అత్తయ్య ఈ బిర్యానీ భలే ఉంది అని చెప్తారు. నేను కాదు మీ ఆవిడ చేసింది అని చెప్తారు ఆవిడ. అవునా, ఇందాక చేయనన్నావని అంటుంటే, అది కావ్య కోసం చేశా అని కవర్ చేస్తుంటే, అయితే కావ్యని తింటుందిలే నాకొద్దు అని తీసేయబోతుంటే, వద్దు తిను అని ప్లేట్ అతని ముందు పెడుతుంది. నవ్వుకొని అందరూ భోజనం చేస్తారు. కిరణ్ వాళ్ళ పేరెంట్స్ ఇంట్లోకి ఎలా చేయడం లేదని తెలిసిన విక్రమ్ ఏదో ఒకటి చెయ్యాలని అనుకుంటాడు. భోజనం అయ్యాక కావ్య కిరణ్ లేచి వెళ్తూ ఉంటే, రోజు తనని వచ్చి ఇక్కడే భోజనం చేయమని చెప్పు, మళ్ళీ ఏదో ఒక అడ్డమైన గడ్డి తింటారు బయటది, లోపల ఉన్న బిడ్డకి ఇబ్బంది అని చెప్తారు మాధవ్ గారితో. కావ్య వాళ్ళని ఉద్దేశించి, వాళ్ళ నాన్నగారు నిజంగా నాన్న చాలా థ్యాంక్స్ అని చెప్తుంది కావ్య. ఒక భర్తగా ఈ టైంలో కావ్యని బాధ పెట్టానని అనుకున్నాను, నాకన్న వాళ్ళకన్నా మీరే బాగా అర్థం చేసుకున్నారు, చాలా థ్యాంక్స్ మామయ్య, తన వరకు ఫుడ్ పెడితే చాలు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆమెను తీసుకొని వచ్చి ఇలాంటి స్థితిలో ఉంచినందుకు కిరణ్ ఎంతో బాధకు గురవుతాడు. అతని బాధ అందరికీ అర్థమైంది. నాన్న ఏంటిది అని సిరి వెళ్ళి ఆయన చేయి పట్టుకొని, ప్లీజ్ ఇంకా వాళ్ళిద్దరిని క్షమించేయండి అని బ్రతిమలాడుతుంది. వద్దులే అక్క, మేము చేసింది మామూలు తప్పు కాదుగా, కిరణ్ వాళ్ళ ఇంట్లో కనీసం ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు సరికదా, నాన్న కనీసం గడప కూడా తొక్కనివ్వలేదు, కానీ నాన్న చాలా బెటర్, కనీసం మాకు ఫుడ్ అయినా పెట్టారు, మేము చేసిన దానికి నాకు ఇదంతా జరగాలి, మీరేం బాధపడకండి అని కావ్య కూడా వెళ్ళిపోతుంది. సిరి లోపలికి వెళ్ళిపోతూ ఉంటే మాధవి గారు ఆమెను లాక్కొని ఆవిడ రూమ్లోకి తీసుకుని వెళ్తారు. అమ్మ ఏంటిది, ఏమైందని అంటే, అందరి గురించి ఆలోచించింది చాలు, ఇంకా ఇలా రా అని అంటూ ఆమె చున్నీ లాగేస్తే, ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతుంది కంగారుగా.
ఏమిటంటే, ఈరోజు మీ ఇద్దరి పేర్ల మీద చాలా బాగుంది. ఈరోజు కార్యం పెట్టమని మీ నాన్నగారు చెప్పారు. అమ్మ అది ఏంటి? నా ఇష్టంతో పని లేదా అని అడుగుతుంది. నీ ఇష్టం కోసం ఆగితే ఇప్పట్లో మీ శోభనం జరిగినట్టేలే. ఏయ్, ఈ చీర నువ్వు కట్టుకొని వస్తావా లేక నన్ను కట్టమంటావా అని అడుగుతారు. అబ్బా అంటూ వినదని ఆవిడని చూసి ఇటివ్వు అని లాక్కొని వెళ్ళి అది కట్టుకొని వస్తుంది. అమ్మో, ఈ చీర కట్టుకొని వాడి ముందుకు వెళ్తే ఇంకేమైనా ఉందా అని ఆలోచనలో పడితే మాధురి గారు, కావ్య ఇద్దరు కలిసి ఈ సిరిని ఇంకాస్త అందంగా మారుస్తారు. ఆలోచనలో ఉన్న ఆమె వాళ్ళని పట్టించుకోదు. అక్క చూడు నువ్వెంత బాగున్నావో అని కావ్య అనగానే తేరుకొని అద్దంలో చూసి ఆమెను చూసుకొని ఓ క్షణం పాటు నమ్మలేకపోతుంది. అమ్మో, ఇలా రెడీ చేస్తే ఇంకేమైనా ఉందా అని ఏడుపు ముఖం వేసేస్తుంది. ఏంటక్క, లోపలికి ఇలా వెళ్తే ఏమవుతుందోనని భయమేస్తుందా అని అడుగుతుంది కావ్య. సిరి చెవిలో ఒక సీరియస్ లుక్ ఇస్తుంది. సిరి, నువ్వు నన్ను ఎలా చూసినా సరే ఇలా చూసిన బావగారు మాత్రం అస్సలు వదలరు. నైట్ అంతా మోగిపోతుందని చెప్తుంది నవ్వుతూ. కావ్య, ఏంటి నీ గోల? అలా ఏం కాదు, నేను వెళ్ళను అని అంటే. అయినా బావగారు నీకు అంత కష్టమేమి ఇవ్వర్లే. నువ్వు లోపలికి వెళ్ళు చాలు, ఆ తర్వాత నువ్వేం చెయ్యక్కర్లేదని కావ్య ఉడికిస్తూ ఉంటే సిరి తల కొట్టుకొని పైకి లేస్తుంది. ఆమె చేతిలో పాల గ్లాస్ పెట్టి ఇద్దరూ తాగండి, నువ్వే తాగే మొత్తం అని చెప్తారు మాధవి గారు. ఆమె సంగతి తెలుసు కనుక సైలెంట్గా లోపలికి వెళ్తుంది. డోర్ తీసి ఉంచిన విక్రమ్ బెడ్ మీద కూర్చొని ఉంటే ఆమెని లోపలికి తోసి డోర్ వేస్తారు. బయట గెడి పెడతారు అమ్మ కూతుళ్ళు, లేదంటే ఆమె ఎక్కడ వచ్చేస్తుందో అని. లోపలికి వెళ్ళిన సిరిని చూసి అలాగే చూస్తూ ఉండిపోతాడు విక్రమ్. ఒక చేతిలో పాల గ్లాస్ పట్టుకొని ఇంకో చేత్తో వేలు చూపిస్తూ ముందుకొస్తూ, నీకు ఎంత ధైర్యం ఉంటే నా మెడలో తాళి కడతావు? ఇదంతా నీ ప్లానే కదా అని అడుగుతుంది. ఆ వేలి అంచున ముద్దిచ్చి, శోభనం రోజు ఇంత హాట్గా ఉంటే భలే కిక్కొస్తుంది సిరి అని ముందు నిలబడతాడు. విక్కీ, ఎక్కువ చేయకు, గంభీరంగా వస్తుంది ఆమె స్వరం. శోభనం ఏం లేదు, దూరంగా ఉండు, లేదంటే అయిపోతావు నా చేతిలో అని వెనక్కి జరిగితే, ఎందుకే మంచి ఛాన్స్ని వేస్ట్ చేస్తావు అని ఆమె దగ్గరికి వెళ్తూ ఉంటే ఆమె వెనక్కి వెళ్తుంది. దగ్గరికి వస్తే చస్తావు నా చేతుల్లో అని ఆమె భయం దాచి వార్నింగ్ ఇస్తుంది. ఎలాగూ చంపుతానని అంటున్నావు కదా, ఒక్కసారి ఈ శోభనం చేసుకొని పోతాను లేవే అని ఆమె దగ్గరికి వెళ్తుంటే వెనక గోడకి తగిలి ఆగిన సిరిని చూసి ఆమె చుట్టూ చేతులేసి గోడకి లాక్ చేస్తాడు. విక్కీ, ఈయన నన్ను బలవంతం చేయటం తప్పు, నువ్వు జరిగితే వెళ్ళి పడుకుంటాను నేను అని చెప్తుంది సిరి. కానీ నిన్ను చూశాక మాత్రం అస్సలు ఆగానే లేదు అంటూ మెల్లిగా ఆమె దగ్గరికి వస్తూ ఆమె నడుము మీద చేయి వేస్తాడు. ఆమె చేతిలో గ్లాస్ జారిపోబోతే విక్కీ వదులు అంటుంది. ఇంకో చేత్తో గ్లాస్ తీసుకుంటాడు. ఆమెని ఊరకంట చూస్తూ ఆ పాలు తాగుతాడు. ఆ చూపుని ఆమెని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కళ్ళు వాల్చేసి మెల్లిగా తప్పించుకోవాలని చూసిన సిరి నడుముని పట్టుకొని బిగుస్తున్న అతని చేతిని పట్టుకొని వదులు విక్కీ అని అంటుంది. చాలా మెల్లిగా మిగిలిన పాలు ఆమె నోటి దగ్గర పెడితే నాకొద్దని ముఖం పక్కకు తిప్పుతుంది. ఆమె బుగ్గకి ముద్దిచ్చి ఇంకాస్త దగ్గరికి జరుగుతున్న అతన్ని చూసి వదులు, నాకు ఇబ్బందిగా ఉంది అని సాధ్యమైనంత చిరాకుగా ఫేస్ పెడుతుంది. అది చూసి, విసుగు నటించకు నా మీద, నీకు అస్సలు ఉండదు అని తాగమని పాలిచ్చిన గ్లాస్ తీసుకొని పక్కన పెట్టకపోతే తాగుతావా తాగించనా అని అంటే గుట్టుకున తాగేస్తుంది. ఆ గ్లాస్ తీసుకొని కింద పెట్టి ఆమెను రెండు చేతుల్లోకి తీసుకొని ముందుకొస్తూ ఉంటే విక్కీ వదులు అని గట్టిగా చెప్తుంది. ఇంత దగ్గరికి వచ్చాక ఆగాలని అన్నా ఆగలేమంటుంటే, ఆ రోజు ఆగిపోయావు కదా, అలాగే ఆగిపో అంటే ఆమె ఏమన్నా అర్థమైన విక్రమ్ ఆమెను గట్టిగా హక్ చేసుకొని, సారీరా, అప్పుడు నిన్ను అలా పొందడం ఇష్టం లేక నేను వెళ్ళిపోతానని చెప్పాడు. అతని నెట్టి వెళ్ళి పరుగున డోర్ తీస్తే అది ఓపెన్ అవ్వదు. నీ గురించి ఆలోచించే బయట లాక్ చేసి ఉంటారు అత్తయ్య వాళ్ళు అని నవ్వుతూ చెప్తాడు విక్రమ్ హ్యాపీగా. ఏంటిది బలవంతం అని ఏడుస్తూ ఉంటే ఆమెను ఎత్తుకుని బెడ్ మీదకి దింపి ఆమె పక్కనే కూర్చొని, సిరి, ముందు జరిగిన వాటిల్లో నా తప్పు ఉంది కాదని అనను, కానీ నీ మీద ప్రేమ కూడా ఉంది, అది అబద్ధం కాదు. ఆ రోజు సినిమా హాల్లో నీకు ఇచ్చిన ముద్దు నిజం, నీ చెయ్యి నేను కాల్చినా నాకే తెలియకుండా నేను వెంటనే పడిన బాధ నిజమని చెప్తుంటే నాకు నిద్రొస్తోంది విక్రమ్ అని కోపంగా చెప్తుంది. సరే పడుకో అని ఆమెను పడుకోమని బాల్కనీలోకి వెళ్ళిపోతాడు. పూల రేకులతో అందంగా అలంకరించిన బెడ్ ఆమె ఒక్కదానితో విరహంలో ఒంటరిగా ఉంటే పైకి లేచి, విక్కీ, మనసు కూడా పాడు చేశాను అని బాల్కనీలోకి వెళ్ళి, ఇక్కడ ఏం చేస్తున్నావు, పడుకో, నేను ఇక్కడ ఉంటాను కావాలంటే అని అనగానే, పద అని ఇద్దరు వెళ్ళి బెడ్ మీద పడుకుంటారు. నీకు ఇష్టం లేకుండా ఇదంతా ఎలా జరుగుతుంది సిరి అని ఆమె బుగ్గమి చేయి వేసి, నువ్వు ఓకే అన్నాక మన మధ్య ఈ కలయిక జరుగుతుంది. ఈ శారీలో ఎంత బాగున్నావో తెలుసా అని మెల్లగా ముందుకొచ్చి ఆమె పెదవుల్ని అందుకుంటాడు. ఈసారి ఆపలేకపోతుంది సిరి.
అతని ప్రేమ మాయలో పడిపోతుందేమో. బహుశా అతని చేయి ఆమె మేనిని తాకగానే అతనిలోని కోరికను బలంగా ఆపుకొని ఆ ప్రతాపం ఆమె నడుము మీద చూపిస్తాడు. అతని దాటికి ఎర్రగా మారుతుంది. మెల్లిగా ఆమెని వదిలి, కానీ నువ్వు ఇలా రెడీ అయి వచ్చి నన్ను కవ్విస్తే నా నుండి నిన్నెవరూ కాపాడలేరు అని ఆమె నడుముని గట్టిగా గిల్లి చెప్తాడు. నేనేం చేశాను? వాళ్ళే ఇలా రెడీ చేశారంటుంది. ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నిన్ను తాకిన ఈ చీర చెప్తోంది దాని అదృష్టం ఎంతో అని. నీ చెక్కిళ్ళని బంధించిన ఈ రవిక చెప్తోంది వాటి అదరాల మధురం ఏంటో అని. నిన్ను తాకిన నగలు చూసి ఈర్ష్యతో నా చేతులు వాటిని తీయమంటుంటే ఏం చెప్పాలి నేను? నూనెపైన నీ శరీరం నా స్పర్శ కోసం తుల్లిపడుతుంటే ఆపుతున్న నా మనసుకే తెలుసు అది ఎంత వేదనో అని చెప్తాడు విక్రమ్. అతను ఆమె ఒంటి మీద ఉన్న నగలు తీస్తాడు. ఆమెకి ఏం చెప్పాలో అర్థం కాదు. ముందుకు వంగి మెడలో ఉన్న హారం తీస్తుంటే అతని మునివేళ్ళు ఆమె మెడ మీద తాకి ఆమెలో కలవరం మొదలవుతుంది. మెల్లిగా గొంతు తెంచుకొని, నువ్వు ఇక్కడ పడుకో, నేను దూరంగా ఉంటానని తెలుస్తుంటే ఇప్పుడు నువ్వెక్కడ ఉన్నా నాకు ఇబ్బంది తప్పదులే, కానీ ఇలా దగ్గరగా ఉంటే కాస్త బెటర్ అని ఆమెను చుట్టుకొని పడుకొని ఆమె వైపే చూసి ఏం చేయను పడుకో అని కళ్ళు మూసుకుంటాడు. గట్టిగా తగులుతున్న అతని వెచ్చటి ఊపిరి ఆమె వీపుని తాకగానే ఆమెలో ఏదో అలజడి. అది క్షణానికోసారి ఉధృతి తగ్గుతూ పెరుగుతూ ఉంటే అతని బాధ తెలిసి దూరంగా వెళ్ళాలని చూస్తుంది. ఆ అవకాశం విక్రమ్ ఇవ్వడు. అలా అతి కష్టం మీద 1 గంటకి మామూలైన విక్రమ్ మెల్లిగా నిద్రలోకి జారుకుంటాడు. అతని నిద్రలోకి కూడా ఆమెను వదలకుండా గట్టిగా చుట్టుకునే ఉంటాడు. అక్కడే 2 రోజులు ఉన్న వాళ్ళ మధ్య విక్రమ్ ఎంత ట్రై చేసినా ఏమీ ప్రయోజనం ఉండదు. ఇక తప్పక విక్రమ్ కోరిక మేరకు సిరిని అతనితో పంపుతారు నారాయణ మాధవి గారు. ఆమెను తీసుకొని ఇంటికి వెళ్ళిన విక్రమ్ గుమ్మం ముందుకు వెళ్ళగానే ఆగండి ఆగండి అనే దీక్ష పిలుపుకి అందరూ అక్కడికి వస్తారు. ఏమైందని చూసిన భవానీ గారికి ఎదురుగా ఉన్న కొడుకు సిరితో కనిపించేసరికి షాక్ అవుతారు. విక్రమ్ పక్కన ఉన్న సిరిని చూసేసరికి ఏమీ అర్థం కాక అలాగే బిగుసుకుపోతారు. ఇదివరకే ఆమె అందరికీ తెలియడంతో ఏమైందని ఆత్రంగా వస్తారు. అందరినీ చూసి సిరిని నేను పెళ్లి చేసుకున్నాను డాడీ అని చెప్తాడు విక్రమ్ వాళ్ళ నాన్నగారితో. అబ్బా ఏంటిది, మీ అన్నా చెల్లెలకి అసలు బ్రెయిన్ ఉండదా? ఈ అలగా జనం ఎక్కడ దొరికారా మీకు అని అడుగుతారు. భవానీ గారు అమ్మ అని ఒకేసారి అరుస్తారు విక్రమ్ దీక్ష ఇద్దరు కూడా. అరే మీరు చేసిందే కదా నేను చెప్పింది, ఎందుకు నన్ను అరుస్తారు మీరు అని ఆవిడ అంటే, అయినా అది నచ్చక పెళ్లిపీటల మీద వద్దని వదిలేసి మళ్ళీ దాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావురా నువ్వు విక్రమ్ అని అడుగుతారు ఆవిడ. అమ్మ నువ్వు ఆగు అని దీక్ష ఇద్దరికి ఆర్తిచ్చి కుడికాలు పెట్టి లోపలికి రండి వదిన అని ఇద్దరిని ఇన్వైట్ చేస్తుంది. ఇద్దరు లోపలికి వచ్చాక ఆ రోజు తను తప్పు చేసిందనుకుని దూరం చేసుకున్నాను, ఇప్పుడు నా తప్పు తెలుసుకొని తనని తీసుకొని వచ్చాను. ఇకపైన సిరి నాతోనే ఉంటుంది. తను ఇంటి కోడలు సిరిచందన వైఫ్ ఆఫ్ విక్రమ్. ఇంకోసారి దాన్ని దీన్ని అంటే ఊరుకోనమ్మా. అలాగే కృష్ణారామ అని మూలను కూర్చోకుండా ఏదో ఒక తింగరి ఆలోచనలు నీ బుర్రలో లేపి ఇలా మా జీవితాలతో ఆడుకున్న నాన్నమ్మకు కూడా నువ్వే చెప్పు, మా నలుగురు జీవితాలు లేకపోయినా తలదూర్చొద్దని. అలా చేస్తే మీ పెద్దరికానికి ఇచ్చే గౌరవం కూడా పోతుంది. నీ ఇష్టం అంటూ సరోజిని గారి వైపు కూడా చూస్తూ చెప్తాడు. ముందుకు వెళ్ళి ఈ ఇంటి పెద్ద నువ్వే నానమ్మ, నువ్వు అని ఎలా అనుకున్నా సరే మీ ఆశీర్వాదం మాకు కావాలని సరోజిని గారి కాళ్ళ మీద పూట పడతారు. తర్వాత రాఘవేంద్ర భవానీ గారి కాళ్ళ మీద పడి నమస్కారం చేసి దీవించండి, మేము మీకు నచ్చకపోయినా సరే మీరు ఏమని దీవించినా మేము మంచికి తీసుకుంటాం అంటాడు విక్రమ్. కానీ ఈసారి కూతురు కొడుకు అని మర్చిపోయి పిచ్చి పిచ్చి ఆలోచనలు కనుక ఏవైనా చేస్తే నాలో మరో విక్రమ్ని మీరు చూస్తారు అని సిరిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విక్రమ్. ఏంటిది అత్తయ్య, మనం చేసినవన్నీ వీడికి తెలుసా ఏంటి అని చెవులు కొరుక్కుంటారు అత్తాకోడళ్ళు. లోపలికి వెళ్ళిన సిరి, ఎందుకు మీ వాళ్ళతో ఈ గొడవలు, అది కూడా నా కోసం ఎందుకు అని విక్రమ్ అడుగుతుంది. నీ కోసం ఏదైనా చేస్తాను, నువ్వు ఇలా వేరు చేస్తే ఊరుకోను. ఈ క్షణం నుండి ఇది నీ ఇల్లు అని ఆమెకి ఆ రూమ్ చూపించి నీకు ఎక్కడ కావాలంటే అక్కడ నీ థింగ్స్ అన్నీ పెట్టుకో అని చెప్తాడు. ఉండే వాళ్ళకి ఇవన్నీ చెప్పాలి, నాకెందుకు చెప్తున్నావు అని అంటున్న ఆమె భుజం పట్టి దగ్గరికి లాక్కొని, నువ్వెన్నన్నా ఎంత దెప్పినా నాకు నువ్వే లైఫ్, అది ఎవరూ మార్చలేరు, నువ్వు కూడా అని తిట్టి ఆమెను విసురుగా నెట్టేసి వెళ్తాడు విక్రమ్. నేను ఇవన్నీ కావాలని చేసుంటే కూడా నువ్వు ఇలాగే చేసేవాడివి కాదు కదా, అస్సలు కాదు, అర్థమైందా? ఇంకా ద్వేషిస్తూ ఉండేవాడివని ఆమె చెప్తుంది. ఇదంతా నాకు తెలిసింది రీసెంట్గానే, కానీ నేను నీకు దూరంగా ఉండలేకే మీ ఆఫీస్కి మన పెళ్ళి ఆపిన మరుసటి రోజే వచ్చాను. నీకు దూరంగా ఉండలేకపోయాను, నిన్ను మర్చిపోలేకపోయాను. ప్రేమ అని నాటకమే ఆడాలనుకున్నాను, కానీ నాకే తెలియకుండా నిజంగా నేను నిన్ను ప్రేమించేశాను. అది తెలుసుకోకుండా ఎందుకు ఇలా మాటలతో చిత్రవత చేస్తున్నావు? నాకు నువ్వంటే చాలా ఇష్టం సిరి, ప్రాణం అని ఆమెని గట్టిగా హక్ చేసుకొని, నువ్వు నమ్మవని తెలుసు, కానీ నిన్ను ఎలా నమ్మించాలో
తెలియటం లేదు. నిజం కదా, ఏదో ఒకరోజు నీకు తప్పకుండా తెలుస్తుంది అని అంటాడు విక్రమ్. కథ కొనసాగుతుంది. మరి విక్రమ్ ప్రేమని సిరి అర్థం చేసుకుంటుందా? అసలు సిరి విక్రమ్ని ప్రేమిస్తూ కూడా ఎందుకు ఇంతలా అతన్ని దూరం పెడుతోంది? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.